2 3 4 5 6 7 8 9 10 11 12 సూర్య నమస్కారానికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది. మీ అందరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను. అది మొదలు పెట్టినప్పుడు సగం చెప్పాలి, పూర్తి అయిన తర్వాత సగం చెప్పాలి. అది చెప్తాను. అందరు నమస్కార స్థితిలో ఉండండి. దేయ సదా సవిత్రో మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టవ కేయూరవాన్మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుత్ అని మన మంత్రాలు చెప్పుకొని పూర్తి చేసిన తర్వాత ఆసనాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి చివరికి మళ్ళీ ఏం చెప్తాం? ఆదిత్యస్య నమస్కారాన్ హే కుర్వంతు దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. మన రాజీవ్ పార్క్లో ఈరోజు యొక్క ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్, ప్రాచీనమైన యోగాని మనము మన యొక్క యోగాని విదేశాల వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారు. కానీ మన భారతదేశంలో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలి. ఎందుకంటే యోగా వల్ల మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. యోగాల వల్ల మనకు రోగాలను నిర్మూలించవచ్చు. కాబట్టి రోగాలు నిత్యం మనం ప్రతి ఒక్క పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కావచ్చు, ఈ చదువుకునే పిల్లలు కూడా అందరూ కూడా నిత్యం యోగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మొబైల్స్ బాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి వ్యాయామం అనేది లేదు. ఒకప్పుడు మనం స్కూళ్ళల్లో కంపల్సరీ ఒక క్లాస్ యోగా అనేది శిక్షణ అభ్యసించేవారు. కానీ ఇప్పుడు ఈ రోజులలో ఆ అభ్యసన అనేది పోయింది టోటల్. అంటే యోగా అనేది ఒక కంపల్సరీ వన్ ఆఫ్ ది పార్ట్ స్కూళ్ళలో పెట్టాలని చెప్పేసి నా యొక్క మనవి. ఇదంతా కూడా మనం కంపల్సరీ మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కంపల్సరీ ఈ యొక్క యాక్టివిటీలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థులు కూడా కంపల్సరీ యోగా చేయాలనేది మా యొక్క ఉద్దేశం అండి. నా పేరు ఆవుల శ్రీనివాస్. నేను పతంజలి యువ ప్రభారిగా నేను చేస్తున్నాను.